లేడీ డీజే అమ్మాయిలు వచ్చేశారు. ఇక డీజే టిల్లుకి చిల్లే. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. వాస్తవాలు దాచి అడ్డగోలు రాతల రైతుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ నిరాటంకంగా ఉచిత విద్యుత్ కోసం గత సర్కార్ చారిత్రక ఒప్పందం చేసుకుంటే పచ్చి అబద్ధాలు రాస్తున్న ఎల్లో మీడియా అంటూ కథనాన్ని ఇచ్చారు. అప్పట్లో కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సెకీయే డైరెక్ట్గా అయ్యా మీరు తక్కువ ధరకి విద్యుత్ ఇస్తున్నాం, వీటిని తీసుకోండి, మీరు ట్రాన్స్మిషన్ ఛార్జెస్ కూడా ఉండవని లేఖ రాస్తే ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ఎక్స్ట్రా అని చెప్పి అదని ఇదని అబద్ధాలు రాస్తున్నారు అనేటువంటి వాస్తవ దానికి సంబంధించిన ఆధార సహితంగా సాక్షి ఈ రోజున కథనాన్ని ఇచ్చింది. ప్రత్యేకించి ఈ గతంలో చంద్రబాబు గారి టైంలోనేమో 4:30 నుంచి 5:30 వరకు కూడా కొంటే విద్యుత్ కొంటే దాన్ని అసలు ఎక్కడా తప్పు పట్టలేదు. కానీ ఇప్పుడు ₹2.49 తీసుకుంటే పచ్చి అబద్ధాలు రాస్తూ అభండాలు వేస్తున్నారని ఈ పత్రిక కథనం. విద్యార్థుల జీవితాలతో చెలగాటమా, చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీసిన వైఎస్ జగన్ ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు ఎందుకు ఇవ్వడం లేదు, 3 త్రైమాసికాలుగా బకాయిలు పెట్టడం భావ్యమేనా, ఫీజు కట్టకపోతే కాలేజీలకు రానివ్వడం లేదు, చదువు పూర్తయిన వారికి సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు, ఫీజు కట్టలేక ఓ విద్యార్థి పనులకు వెళ్ళటం నన్ను కలిచివేసింది. ఇదంతా జగన్ గారి వ్యాఖ్య. ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితి, ఫీజు రీయింబర్స్మెంట్ కట్టకుండా విద్యా వ్యవస్థని తీవ్ర స్థాయిలో అధ్వాన పరిస్థితిలో తీసుకెళ్తున్నారన్న భావనతో ఆయన వ్యాఖ్యానం చేశారు. రాష్ట్ర ఒప్పందం సెకీతోనే కదా, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతోటే కదా తనంతట తానుగా అత్యంత చౌకగా యూనిట్కి ₹2.49 ఇస్తానని ముందుకొచ్చింది. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒప్పందం. ఇందులో లంచాలకు తావెక్కడ ఉందని పార్లమెంట్లో జరిగిన అఖిలపక్ష సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ సభ్యుడు మిథున్ రెడ్డి, లోక్సభ పక్ష నేత మిథున్ రెడ్డి అన్నారు. అలాగే ఈ సమావేశానికి విజయసాయిరెడ్డి గారు కూడా హాజరయ్యారు. విశాఖ రైల్వే జోన్కు కాస్త ముందడుగు పడింది, అది మంచి విషయమే. ఇక బిల్డప్లు బాబాయిలు ఉన్నారు కదా, వాళ్ళు అప్పట్లో జగన్ గారి టైంలో రీసర్వేలకు సంబంధించి రీసర్వే జరుగుతుంటే పచ్చి అబద్ధాలని పచ్చి అభాండాలని ప్రచారం చేశారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆ రీసర్వే జరిగిన తీరుని ప్రశంసిస్తూ 500 కోట్ల ప్రోత్సాహకాన్ని ఇస్తోందని వార్త వచ్చింది. 500 కోట్ల ప్రోత్సాహాన్ని మాత్రం ప్రస్తుత ప్రభుత్వం తీసుకోవడానికి సిద్ధమవుతుందని కూడా నిన్న కథనం రాశారు. ఇక ఇప్పుడు వీళ్ళేం రాస్తున్నారు చూడండి తెలివిగా, భూ వివాదాలకు ముగింపు పలికేలా డిసెంబర్ తొలివారం నుంచి రెవెన్యూ సదస్సులు. ఇవన్నీ రీసర్వే ఆధారంగా జరుగుతున్నాయి కాదా, ఇవన్నీ కావాలని పచ్చి అబద్ధాలు ఆ రోజుల్లో రాశారనడానికి ఇవన్నీ ఉదాహరణలు. ఇక జగన్ గారి మీద దాడి జరిగినప్పుడేమో అసలేమి జరగలేదు, గులకరాయని దిక్కుమాలని ప్రచారం చేశాయి ఎల్లో మీడియా. ఇప్పుడు నందిగామలో అప్పుడెప్పుడో చంద్రబాబు గారిని అడ్డుకున్నటువంటి ఘటనలో ఏకంగా మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు గారు, ఆయన సోదరుడు ఎమ్మెల్సీ అరుణ్ కుమారుల మీద ఏకంగా హత్యాయత్నం కేసే అని అంతమొందించేందుకు కుట్ర ప్రణాళిక రచించారంటూ వారి అనుచరుల మీద వారి మీద కేసులు పెడుతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ అంతా కూడా పోలీస్ కేసులతోటే నిండిపోయేటట్టుంది. ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఇప్పుడు తెలంగాణలో కూడా అదే స్టైల్లోకి వస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. కేటీఆర్పై కేసుల కుట్ర, కక్షగట్టిన రేవంత్ సర్కార్, అరెస్టు లక్ష్యంగా ఫిర్యాదుల పరంపర, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతో కేటీఆర్ని టార్గెట్ చేసిన ప్రభుత్వ పెద్దలు, అరెస్టు తప్పదని పదే ప్రకటనలు. అందుకే ముఖ్యమంత్రి సహా నేతల హోంకరింపులంటూ కేంద్ర మంత్రి అమిత్ షాపై చార్మినార్ కేసు కొట్టివేత, కేటీఆర్పై మాత్రం కేసు కొనసాగింపు అంటూ కక్షపూరిత ధోరణిలో అనేక స్థానాల్లో కేసులు పెడుతున్న వాయినం, కాంగ్రెస్కు వంతపడుతున్న బీజేపీ నేతలంటూ నమస్తే తెలంగాణ పత్రిక ఒక ఆసక్తికరమైన కథనాన్ని రాసింది. అయితే కేటీఆర్ మాత్రం తాను దేనికి భయపడిన అంటున్నారని కూడా పేర్కొంది. ఇక ఉద్యమ స్ఫూర్తిని మళ్లీ రగిలిస్తాం, 29న రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ దీక్షా దివస్, కేటీఆర్ వెల్లడి. మహాకలవరం, మహారాష్ట్ర ఫలితాలతో రాష్ట్ర కాంగ్రెస్లో గుబులు, అక్కడ ఎన్నికల్లో ఓటమి ప్రభావం మన రాష్ట్రంపైన పడుతుందా, 6 గ్యారంటీలపై సాగించిన ప్రచారం తేడా కొట్టడంతో మరింత ఆందోళన, ఇప్పటికే ప్రజా వ్యతిరేక సంకేతాలు అంటూ కథనాన్ని ఇచ్చారు. మహారాష్ట్ర ఎఫెక్ట్ తెలంగాణ మీద ఎలా ఉంటుందనేది కథనం ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో పేలిన భూబాంబ్, రాయదుర్గం భూములపై 10,000 కోట్ల విలువైన సర్కారు స్థలం హాంఫట్ అంటూ ఈ పత్రిక రాసిన కథనాన్ని ఆధారంగా వార్తనిచ్చారు. ఇందులో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు వెళ్ళినని చెప్పి, అలాగే
ఒక తెలుగుదేశం ఎమ్మెల్యేకి 5 ఎకరాల వాటా దక్కిందని, తెలంగాణ పోలీస్ అధికారికి 2 ఎకరాల వాటా అని అఫిడవిట్ ఇచ్చిన లాయర్కు 50 కోట్లంటూ ఒక ఆసక్తికరమైన కథ రాశారు. దీనిలో నిజమైతే మాత్రం అది పెద్ద సంచలనమే అవుతుంది. ఇక పట్టాభూములోంచి మంత్రి జూపల్లి కృష్ణారావు గారు ఏదో రోడ్డు వేసుకుంటున్నారని రాశారు. ఇక నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి గారు వెళుతున్నారు. లోక్సభ స్పీకర్ కుమార్తె పెళ్లికి హాజరు కానున్న రేవంత్ ప్రజాపాలన విజయోత్సవాలకు కాంగ్రెస్ పెద్దలను పిలిచే అవకాశం, కేబినెట్ విస్తరణపైన కూడా చర్చించే అవకాశం.